హలో వ్యూయర్స్, సమయం తెలుగుకి స్వాగతం. యూజువల్లీ బ్రైడ్స్ అందరూ వాళ్ళ బిగ్ డే రోజు అందంగా కనిపించాలని అనుకుంటారు. అయితే దీనికోసం ఈ వీడియోలో మనం ముల్తానీ మిట్టి బ్రైడల్ కేర్ని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్, హనీ మరియు పాలు. ముందుగా ఒక ఎంటీ బౌల్లో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని వేసుకోండి. ఈ ముల్తానీ మిట్టి వల్ల మన ఫేస్లో వచ్చే ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే యాక్నే మరియు పింపుల్ సమస్యలను తగ్గిస్తుంది. స్కిన్ని బ్రైట్గా చేసి ఈవెన్ టోన్ని అందిస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. హనీ వల్ల ముఖ్యంగా పోర్స్ని క్లెన్స్ చేసి స్కిన్ని టైట్గా చేసేందుకు సహాయపడుతుంది. స్కిన్కి మాయిశ్చరైజేషన్ని హనీ అందిస్తుంది. ఇందులోకి 1 to 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్లో సహజంగా ఆస్ట్రిజన్స్ ఉండడం వల్ల ఫేషియల్ టోనర్గా ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్లో బ్రేక్అవుట్ సమస్యలను తొలగిస్తుంది. స్కిన్ని ఎంతో ప్లంప్గా చేసేందుకు రోజ్ వాటర్ సహాయపడుతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పాలని యాడ్ చేసుకోండి. పాలు ఫేస్లో వచ్చే ఆయిల్ ఫార్మేషన్ని తగ్గించి స్కిన్లో నుండి బ్యాక్టీరియాని, డర్ట్ని తొలగిస్తుంది. ఫేస్కి మాయిశ్చరైజేషన్ని, హైడ్రేషన్ని కూడా అందిస్తుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఆ తర్వాత ఈ మిక్స్చర్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసుకోండి. జనరల్గా వీక్లీ ట్వైస్ ఈ ఐస్ క్యూబ్స్ని ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని ఐస్ క్యూబ్స్ కావాలో అన్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసుకోవచ్చు. సో ఈ ఐస్ క్యూబ్స్ని ఆల్టర్నేట్ డేస్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా వీక్లీ ట్వైస్ కూడా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇలా ఐస్ క్యూబ్స్ తయారయ్యాక ఈ ఐస్ క్యూబ్స్ని ఒక కాటన్ క్లాత్లో పెట్టి ఫేస్ మీద అప్లై చేసుకోండి. డైరెక్ట్గా అప్లై చేస్తే సెన్సిటివిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా క్లాత్లో పెట్టి ఐస్ క్యూబ్స్ని ఫేస్ మీద అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ ఉండదు. ఇలా ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకోండి. మరి ఇవాల్టి వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.